హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో ఏం టాపిక్ తీసుకుందామంటే, మీకు మీ పర్సన్కి మధ్య ఎలాంటి సోల్ కనెక్షన్ ఉంటుంది అంటే రిలేషన్షిప్ వైజ్ ఎట్లాంటి అంటే మీది కార్మిక్ ఎనర్జీసా లేకపోతే ట్విన్ ఫ్లేమా ఏంటి అనేది మనం రీడింగ్లో తెలుసుకుందాం. అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీ ఎనర్జీస్ వాళ్ళకి ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు కానీ సపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ మెయిన్గా ఎవరైతే మీ పార్ట్నర్తో మీరు సపరేషన్ దూరంగా ఉంటున్నారో, ఒకవేళ దగ్గరగానే ఉంటున్నా కూడా రిలేషన్షిప్లో మీరు కరెక్ట్గా లేరు అని ఫీల్ అవుతున్నారు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా రీడింగ్ అయితే యూజ్ అవుతుంది. సో ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ గైస్. మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీకు టైం ఎప్పుడున్నా కూడా ఏ టైంలోనైనా కూడా అంటే ఏ టైం అని స్పెసిఫిక్గా లేకుండా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. మీరు ఆ చూస్తున్న టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కోసం కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ మాత్రం చేయండి. అంటే ఎవరైతే నన్ను కాంటాక్ట్ అవుతున్నారో వాళ్ళు పేమెంట్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ కూడా పెట్టండి. ఎందుకంటే నాకు కాంటాక్ట్ అయిన తర్వాత నేను రీడింగ్స్ చేద్దామని చూస్తుంటే నాకు నేమ్ ఒకటి ఉంటుంది, తర్వాత ఏమో పేమెంట్లో ఒకటి ఉంటుంది, నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకట్లేదు. సో అలా చేస్తుంటే రీడింగ్స్ లేట్ అయిపోతూ ఉంటాయి, పెండింగ్ పడిపోతూ ఉంటుంది. వర్క్ ఫాస్ట్గా అవ్వాలంటే మీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ నాకు కరెక్ట్గా ఇవ్వాలి. వాట్సాప్ పేమెంట్ అయిపోయిన స్క్రీన్ షాట్ కూడా నాకు పెట్టేస్తే నాకు క్లియర్గా ఉంటుంది ఏ డేట్స్తో సహా. సో అది ఒకటి చేయండి గైస్. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ, రెజినేట్ అవుతున్న వాళ్ళందరూ కూడా నాకు మీరు అయితే కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో దిహిరాబంద్, Six of Wands, Ace of Wands, Nine of Pentacles, Two of Pentacles, The Tower. సో ఇక్కడ రీడింగ్ అయితే ఎట్లా ఉందంటే గైస్, మీకు ఏది చేస్తున్నా కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్కి మీకు మధ్య ఏదో కొన్ని అంటే సరిగ్గా మిస్అండర్స్టాండింగ్స్ రావటం కానీ, ఏదో కలవలేదు, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, లేకపోతే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఇట్లాంటి ఆలోచన మీకు కానీ మీ పర్సన్కి కానీ ఉంది. అయితే ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే మీరు ఏది చేస్తున్నా కూడా ఒక స్టాండర్డ్ వేలో, అంటే మీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మాతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళు మాతో ఉండాలి, వాళ్ళు మాకు ఏదైనా చెప్పాలి, లేకపోతే మేము చూస్ చేస్తుందంతా వాళ్ళు చూడాలి, ఇట్లా మీ ఆలోచనలు అయితే ఉండడం జరుగుతుంది. మీకంటూ ఒక వాల్యూ ఇవ్వాలి, మీరు ఏదైతే ట్రెడిషన్ కానీ ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి, వాళ్ళు ఏది చెప్తున్నా కూడా మీకు నచ్చే విధంగా ఉండాలి. ఇట్లాంటివి అయితే మీ మధ్య మీ ఎనర్జీస్ ఆ విధంగా వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మా మధ్య ఏం జరుగుతుంది, అసలు మాకెందుకు ఇలాంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు ఈ టాపిక్లో ఏంటంటే ఎనర్జీస్ ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి, సపరేషన్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అసలు అది ఏంటి సిచ్యువేషన్ అంటే లాంగ్ గ్యాప్లో మీరు ఇద్దరు కలిసే ఉండొచ్చు పాస్ట్లో. సో అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా ఇష్యూస్ రావడం వల్ల కానీ, ఎవరైనా మీ మధ్య రావటం కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో దూరం అవ్వటం కానీ, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు మీతో ఓపెన్గా చెప్పకపోవడం కానీ, ఇట్లాంటి వాటి వల్ల సపరేషన్ కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో కానీ ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే మీ సైడ్ నుంచి ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక యాక్షన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తే, వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తే, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రిప్లై వస్తే మీరు బాగున్ను అనే ఆలోచన మీకుంది. అంటే వాళ్ళు ఏదో ఒకలాగా మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏదైనా మెసేజ్ కానీ, లేకపోతే ఏదైనా ఫోన్ కాల్ కానీ, ఏదైనా ఇట్లాంటి రిప్లై ఇస్తే మీకు అది ఓకే
అలా వస్తే బాగుండు అన్నట్టు మీ ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఎలా అంటే మీకేదో చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేరు. వాళ్ళు ఏదంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ చుట్టూ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో ఉండాలనుకుంటున్నారు, మీ ప్రెజెన్స్‌ని ఇష్టపడతారు. వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్కసారి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఫాస్ట్‌గా వచ్చి మీకు చెప్పాలని అనిపిస్తుంది. కానీ మళ్ళీ అక్కడ వాళ్ళని ఆ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయంటే వాళ్ళని డౌన్ చేస్తున్నాయి. ఇప్పుడు కాదు ఇంకొకసారి అన్నట్టు ఉంటున్నాయి. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు ఏదైనా చెప్తే వాళ్ళు వినాలి అని కూడా అనుకుంటున్నారు. అంటే మీ సైడ్ నుంచి సారీ గానీ, మీ సైడ్ నుంచి అపాలజీ గానీ ఇట్లాంటివి కూడా వాళ్ళు వినాలి అనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ప్రతి దాన్ని కూడా మీ ఎలా అంటే ఎనర్జీస్‌లో ఎట్లా అంటే మీకు వాళ్ళకి సోల్ కనెక్షన్ అయితే ఉంది. కానీ అది ఎట్లా అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ, కొందరు వ్యక్తుల వల్ల కానీ అది బ్రేక్ అయ్యి దూరంగా ఉన్నారు కానీ ఒకరి కోసం ఒకరైతే ఆలోచించుకుంటున్నారు. ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఆ మనసునైతే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇంకా మీ లైఫ్‌లోకి వేరే పర్సన్స్ ఎవరైనా అంటే తెలిసిన వాళ్ళు కానీ, ఇట్లా ఎవరో ఒకరు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, మీ మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కానీ ఎవ్వరున్నా సరే మీ మనసంతా వాళ్ళ మీదకే లాగుతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా ఇదే విధంగా ఉన్నాయి. కానీ ఎక్కడ తగ్గకూడదు. ఒక ఎథిక్స్‌కి వాల్యూ ఇస్తున్నారు ఇక్కడ. ఇంకా కనిపిస్తుంది ఏంటంటే ఆచారాలకు కానీ, సాంప్రదాయాలకు కానీ, అమ్మో ఎవరైనా ఏమైనా అనుకుంటారని కానీ ఇట్లాంటి వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒక్కొక్కసారి మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మేము ఇంతలా చేస్తున్నాము, మేము ఇంతలా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము, కానీ మా రిలేషన్‌షిప్‌కి ఏంటి వాల్యూ లేదు. అసలు ఈ రిలేషన్‌షిప్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఒకప్పుడు పాస్ట్‌లో బాగానే ఒక 1 మంత్, 2 మంత్స్ మీరు మాట్లాడుకోవడం కానీ, మీరు ఎక్కడైనా కలవడం కానీ, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్స్‌లో చక్కగా హ్యాపీగా మీరు టైమ్ స్పెండ్ చేయడం కానీ, చాట్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్‌లో మీకు అవన్నీ లేవు. అవన్నీ జరగట్లేదు. సెపరేషన్‌లోకి వెళ్ళారు. లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లోకి వెళ్లారు. లేకపోతే మీ దగ్గరే ఉన్నా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. అట్లాంటప్పుడు మీ ఫీల్ ఎట్లా ఉంటుందంటే మీరు ఒక అసలు ఆ రిలేషన్‌షిప్‌లో నాకంటూ ఏది ప్లేసు, అసలు రిలేషన్‌షిప్‌లోకి అనవసరంగా నేను నా మనసులో వాళ్ళకి ప్లేస్ ఇచ్చేసి ఇప్పుడు దాని నుంచి బయటికి రాలేకపోతున్నానా? ఇట్లాంటి క్వెషన్స్ అనేది మీకు రేస్ అవుతూ ఉంటుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇంకా మీరేంటంటే మీరు ఆలోచించుకున్నారు. మీరు మీ లైఫ్‌ని వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళతో మా లైఫ్ ముందుకెళ్ళాలి. మ్యారేజ్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేయాలి. చిల్డ్రన్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఒక హ్యాపీ లైఫ్‌ని లేకపోతే ఒక సొంత ఇల్లు కట్టుకొని వాళ్ళతోనే ఉండాలి. లైఫ్ అంతా వాళ్ళతోనే ఉండాలని మీ ఎనర్జీస్ అలా ఉంటున్నాయి. సో, వాళ్ళకి అది కనెక్ట్ అవుతుంది. వాళ్ళేమి వేరే పర్సన్‌ని వాళ్ళ లైఫ్‌లోకి వాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కూడా ఉంటారు గైస్. సో, ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరిని ఎంటర్ చేయట్లేదు. అంటే మాటల వరకు ఎవరితోనైనా మాట్లాడుతున్నా, వాళ్ళ మనసులో మాత్రం మీరే ఉన్నారు. ఒకవేళ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డిమాండ్ చేసి, ఏదైనా ఇష్యూస్‌లో మీ నుంచి దూరంగా ఉన్నా, వాళ్ళ మనసులో మాత్రం మీరే ఉన్నారు అనేదైతే ఇక్కడ తెలుస్తుంది. సో, ఆ విధంగా కూడా మీరు ఎట్లా అంటే ప్రతిదాన్ని మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళైతే మీకోసం ఆలోచిస్తున్నారు. సో, కానీ ఒకరినొకరు చెప్పుకోవడానికి ఛాన్స్ లేదు. చెప్పుకోలేకపోతున్నారు. ఇంకా ఇంకా మీ మధ్య ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయంటే అన్నీ ఉన్నా కూడా ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. చూసారా స్వార్డ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ ఇది చూసారా 9 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే అన్నీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి బాగా ఫీలింగ్స్ ఉన్నాయి. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది. కానీ చెప్పుకోవడానికి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మేమంటే వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండోదంటే అన్ని ఆలోచనలోనే ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయంటే మీకు పాజిటివ్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ మీకు ఉంది. మీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. కానీ వచ్చే ఆలోచనలు ఎట్లా ఉన్నాయేమో అంటే ఇది జరుగుతుందా లేదా,
వీళ్ళకి మేమంటే ఇష్టం ఉందా లేదా, అసలు మమ్మల్ని ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నారు, మొత్తం అంతా ఐడియాస్ థాట్ ప్రాసెస్లోనే మీ మీ ఎనర్జీస్ అయితే మీవి కానీ వాళ్ళు కానీ రన్ అవుతున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ ఆలోచనలు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆలోచనలు కూడా అదే విధంగా ఉన్నాయి. సో ఎట్లా అంటే ఆలోచనలతోనే ఒక మీరు ఏం చేస్తుంటారు, మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఈ టైంలో మీరు ఎట్లా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనే ఆలోచన వాళ్ళకే ఉంటుంది. అలాగని మీకు కూడా ఉంటుంది. ఈ టైంలో మేము పలానా టైంలో పలానా లాగా టైం స్పెండ్ చేస్తాము. సో ఈ టైంని మేము కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతున్నాము. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, అసలు మా గురించి ఆలోచిస్తున్నారా లేదా, లేదంటే వాళ్ళ కోసం నేను మళ్ళీ ఎలా ట్రై చేయాలి, మీరు కూడా అలాగే వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ట్రై చేయాలి, ఎలా వెళ్ళాలి ముందుకి, ఏం చేయాలి, ఏ స్టెప్ తీసుకోవాలి, ఇట్లాంటి ఒక్కొక్కటి ప్రాసెస్ అయితే ఆలోచనలో ఉంది. కానీ దాని గురించి ఏం చేయాలి ఏంటి అనేది అయితే ఎమోషనల్గా ఫీల్ అవుతారు, కానీ ఏంటి అనేది అయితే తెలీదు. సో ఆ తెలియని సిచ్యువేషన్స్లో మీకు కానీ వాళ్ళకి కానీ ఒక తెలియని ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయి. మీరు ఏదైతే ఆలోచిస్తారో అటు నుంచి కూడా అదే ఆలోచన అదే టైంలో ఒక్కొక్క సందర్భంలో ఎట్లా ఉంటుందంటే, మీ ఆలోచన ఇక్కడ నైట్ ఆఫ్ స్పాట్స్, ఏస్ ఆఫ్ స్వాట్స్. ఎట్లా అంటే మీరు ఏ రకంగా అయితే ఆలోచిస్తారో వాళ్ళు కూడా అదే రకంగా ఆ టైంలో ఆలోచించడం జరుగుతుంది. సో వాళ్ళు ఏది చేస్తున్నా కూడా మీ గురించి ఆలోచించడం ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి గైస్. అయితే మీకు ఆ విషయం తెలియట్లేదు, వాళ్ళకి కూడా మీరు ఆలోచిస్తున్నారు, మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అనేది అది కూడా అర్థం కావట్లేదు. కానీ ఎనర్జీస్ అయితే ఇద్దరికి కనెక్ట్ అవుతున్నాయి. ఎట్లా అంటే ఒకరి గురించి ఒకరు ఆలోచన, ఏ టైం మాకు కుదురుతుంది, ఏ టైంలో అయితే మేము మళ్ళీ కలుస్తాము, ఇట్లాంటి ఆలోచన. మీ దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ వస్తే బాగుండు అని వాళ్ళు ఆలోచించడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ వస్తే బాగుండు అని మీరు ఉండడం కానీ, ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి. ఎనీవే ఏదో ఒక స్టెప్ అయితే అన్నీ ఉన్నాయి అన్నట్టు ఉంటుంది. అంటే ప్రేమ ఉంటుంది కానీ దాన్ని ఆస్వాదించలేరు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరి మీద ఒకరికి ఇలా మంచి ఒపీనియన్ ఉంటుంది, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, అంటే ఇద్దరికి ఇష్టమైనా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సపరేషన్లోకి వెళ్ళడం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం, ఎవరైతే దూరంగా ఉంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎనర్జీస్ అయితే ఈ విధంగా కనెక్ట్ అవుతున్నాయి. సో మీ సోల్ కనెక్షన్ ఏ విధంగా ఉందంటే, మీది అయితే మీది ట్విన్ ఫ్లేమ్లా ఉంది. అంటే మీరు ఏది ఆలోచిస్తున్నారో ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఉన్నాయి. అంటే మీరు ఏది ఆలోచిస్తున్నారో అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా, అంటే మీ ఇద్దరు ఇప్పుడు మీకు వాళ్ళు గుర్తొస్తున్నారు అనుకోండి, అదే టైంలో వాళ్ళకి కూడా మీరు గుర్తొస్తున్నారు. ఇక్కడ అదే రీడింగ్లో మనకి అదే తెలుస్తుంది. సో వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ మీ ఫీలింగ్స్ అదే విధంగా ఉన్నాయి. మీ ఫీలింగ్స్, మీ మీ ఏదైతే మీ ఎనర్జీస్ ఉన్నాయో అవి కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ ఏంటంటే ఒకరి దగ్గరికి ఒకరు రాలేకపోతున్నారు, ఒకరి మా విషయంలో ఒకరు ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు, ఏదో చెప్పుకోలేకపోతున్నారు. కానీ వెయిట్ చేస్తున్నారు ఇద్దరు, ఏ టైంకి ఎలా రావాలి, ఏ టైంకి ఎట్లా ముందుకు ఈ ఇష్యూని ముందుకు తీసుకెళ్ళాలి అని టైం కోసం అయితే ఇద్దరు వెయిట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ రీడింగ్లో తెలుస్తుంది గైస్. సో ఇంకా చూద్దాం మీ మధ్య రిలేషన్షిప్లో ఇంకా రిలేషన్షిప్ గురించి ఇంకా ఎట్లా అనుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు అనేది అయితే చూద్దాం. మీరు కానీ మీ సోల్మేట్ కానీ ఇది అయితే మీకు ఇక్కడ చెప్పడం ఏంటంటే చైల్డ్హుడ్ నుంచి జరుగుతుంది. అంటే చిన్నతనంలో మీకు తెలిసిన వాళ్ళైనా ఉండొచ్చు. అంటే మీ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో, మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మీకు కొన్ని సంవత్సరాల నుంచి కొంతవరకు చిన్న వయసు నుంచి కూడా మీ మధ్య ఒక బాండింగ్ అనేది ఉంది. అంటే ఇక్కడ మనం ముందే అనుకున్నాం ట్విన్ ఫ్లేమ్ ఎవరు, మీరేదో ఆలోచిస్తున్నారో వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా ఉన్నాయి అనేది మనం ముందే అనుకున్నాం. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నో. వాళ్ళు ఏమి ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళు అనుకుంటున్నారు, మీరు కూడా అదే అనుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు ఎనర్జీస్ అదే విధంగా మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నో, ఈ సందర్భంలో నేను నీతో మాట్లాడలేకపోతున్నాను అనే ఒక మనసులో ఫీల్ అయితే ఉన్నది వాళ్ళకి. పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య
అంటే ఏదైతే మీ మధ్య చక్కటి డేస్ గడిచినాయో, ఏదైతే సారీ, ఏదైతే మీ మధ్య ఒక బాండింగ్ ఉందో అది ఇంతకు ముందు ఎలా అయితే చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకుని టైం స్పెండ్ చేసేవారు, అవన్నీ అవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మీకు పెయిన్ఫుల్ మెమరీస్గా ఉన్నాయి. అవి వాటిని తలుచుకొని మీరు బాధ అయితే పడుతున్నారు అనేది తెలుస్తుంది. ఇంకా మీ దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే ఒక ఎలా అయితే ఒక అఫెక్షన్‌ని, ఒక ప్రెజెన్స్‌ని కోరుకుంటున్నారో, మీరు కూడా అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రెజెన్స్‌ని, ఒక అఫెక్షన్‌ని, ఒక వాళ్ళు అటెన్షన్‌ని కోరుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, ఐ ఫీల్ లోన్లీ. ఇక ఇద్దరు కూడా ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఉంది మీ మధ్య అనేదైతే ఇక్కడ చెప్తున్నా. అంటే మీరేది ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా సేమ్ ఎనర్జీస్, సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి అనేదైతే ఇక్కడ కనెక్షన్. సో, మీ సోల్మేట్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఐ ఫీల్ లోన్లీ. చాలా ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ చుట్టూ ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా మీరు కూడా సేమ్, మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరు కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. అయితే ఇద్దరి ఆలోచనలు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, చెప్పుకోలేకపోతున్నారు అనేదైతే రిలేషన్లో తెలుస్తుంది. యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ. మీరు వాళ్ళకి అందరికంటే వాళ్ళ చుట్టూ ఎంతమంది ఎన్ని రిలేషన్స్ ఉన్నా, కొత్తగా ఎన్ని బంధాలు వచ్చినా, కొత్తగా ఎవరైనా వాళ్ళతో మాట్లాడుతున్నా, ఎవరైనా వాళ్ళని ఇష్టపడుతున్నా, ఎంతమంది ఉన్నా వాళ్ళు మీకు ఎలా అంటే మీరు వాళ్ళకి ఒక డిఫరెంట్ పర్సన్, ఒక స్పెషల్ పర్సన్ అని వాళ్ళ ఒపీనియన్. అట్ ద సేమ్ టైం మీ ఒపీనియన్ కూడా అదే. ఎంతమంది ఉన్నా మీ లైఫ్లో, మీ చుట్టూ ఎంత మంది మీ చుట్టూ మీకు ఇష్టమైన వారు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేషన్స్ కానీ, లేకపోతే న్యూగా జాయిన్ అయిన రిలేషన్స్ ఏమున్నాయో అవి కానీ, ఎంతమంది ఉన్నా కూడా మీకు వాళ్ళు ఒక స్పెసిఫిక్, ఒక డిఫరెంట్ పర్సన్, మీకు వాళ్ళు ఒక స్పెషల్ పర్సన్ అని మీ ఫీలింగ్, వాళ్ళ ఫీలింగ్. మీరిద్దరూ అదే విధంగా ఇక్కడ మనం ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీని మీ ఇద్దరి మధ్య ఉంది అని ముందే అనుకున్నాం. సో ఇద్దరు ఆలోచనలు ఒకటే, మీరు అదే ఆలోచిస్తున్నారని, వాళ్ళు అదే ఆలోచిస్తున్నారని యూనివర్స్ అయితే మనకి రిప్రజెంట్ చేస్తుంది. యూనివర్స్ ఈ ఎనర్జీస్ని ఇట్లానే కనెక్ట్ చేస్తుంది గైస్. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్. కానీ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఒంటరిగా మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు, వాళ్ళు లేకుండా మీరు ఉండలేరు అన్నట్టు మనసులో అయితే ఆ విధంగా ఉంది. అంటే ఇక్కడ మనం ముందే అనుకున్నాం కదా, ఎనర్జీస్ ఎంత తొందరగా కనెక్ట్ అవుతాయి, ఎప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వస్తారని మీరు వెయిట్ చేస్తున్నారు, మీరు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తారని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు మనసులోని ఒపీనియన్స్ ఒకరికొకరు చెప్పుకుంటారు, ఎప్పుడు ఒక మాట దగ్గరికి వస్తారు అనే ఆలోచనలో ఎప్పుడు ఉంటున్నారు. ఇద్దరు ఫీలింగ్స్ ఒక్కటే అనేది ఎలాగైతే తెలుస్తుందో అలాగే ఇద్దరు కూడా అలోన్గా, మీరు లేకుండా వాళ్ళు అలోన్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు లేకుండా మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. ఈ నిమిషంలో ఏం ఫీల్ అవుతున్నారంటే అయ్యో మేము వాళ్ళని సంతోషపెట్టట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మేము నా పర్సన్ ఎవరైతే ఉన్నారో, నాకు ఇష్టమైన పర్సన్, నా సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను సంతోషపెట్టలేకపోతున్నానని వాళ్ళ ఫీలింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. సో ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. ఏది కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో, అంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా చెయ్యలేకపోతున్నాం. అంటే మనసంతా భారంగా ఉంది. ఏదైతే పోగొట్టుకున్నామో, లేకపోతే మీ ప్రజెన్స్ ఏదైతే దూరం అయిపోతుందో, మీరు దూరంగా ఉండడం కానీ ఇట్లాంటి వాటి వలన ఏ పనిని కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. అట్ ద సేమ్ టైం మీ ఫీలింగ్ కూడా అదే ఉంది ఇక్కడ. ఎలా అంటే వాళ్ళు లేకుండా మీరు ఉండలేకపోతున్నారు, ఏ పని మీద మీకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఏది చేస్తున్నా వాళ్ళే గుర్తొస్తున్నారు. ఎలా అంటే వాళ్ళు మీ మనసులో ఒక స్పెసిఫిక్ ప్లేస్, మీ మనసులో కానీ మీ మైండ్లో కానీ ఒక స్పెసిఫిక్ ప్లేస్ని అయితే సంపాదించుకున్నారనేది తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళ మనసులో కూడా మీ మీద అదే విధమైన ఒక స్పెసిఫిక్ ప్లేస్తో అంటే చెరగలేని ముద్ర అనేది వాళ్ళ గుండెల మీద, మీ మనసు మీద, వాళ్ళ మనసు మీద పడిపోయింది అనేది వాళ్ళ మీ ఫీలింగ్స్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇద్దరికి మీ ఎనర్జీస్ ఆ విధంగా ఉన్నాయి, ఎనర్జీస్ ఆ విధంగా కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు మీరు అని చెప్తున్నాం కదా. సో ఇద్దరు ఎనర్జీస్ ఆ విధంగా కనెక్ట్ అవుతున్నాయి. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. ఎంత చెప్తున్నా, ఏం చేస్తున్నా ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు, ఎవరు కూడా ఈ ఫీలింగ్స్ ఏంటి అనేది ఎవరు అర్థం చేసుకోలేరు అనేది
మీ ఫీలింగ్ వాళ్ళ ఫీలింగ్. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? ఈ బాధ ఎప్పుడు తగ్గుతుంది అని మీరు వెయిట్ చేస్తున్నారు అంటే, వాళ్ళు ఎప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ క్రాస్ అయ్యి వాళ్ళు ఎప్పుడు మీ దగ్గరికి వస్తారు, ఈ బాధ ఎప్పుడు స్టాప్ అవుతుందని మీరు పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారో, అట్లని వాళ్ళు కూడా వాళ్ళ ఎనర్జీస్ కూడా అదే విధంగా అదే పెయిన్ని ఫీల్ అవుతున్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో మీరు ఏది ఫీల్ అవుతున్నారో మీ పర్సన్, మీ సోల్మేట్ ఎనర్జీస్ కూడా అదే విధంగా ఉన్నాయి. సో ఎవరైతే ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్లో ఉన్నారు. మీ ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ ఈక్వల్గానే ఉన్నాయి. కాకపోతే ఒకరి ప్రెజెన్స్ని ఒకరు ఇష్టపడుతున్నారు కానీ రాలేకపోతున్నారు మీ ముందుకి, మీకు చెప్పలేకపోతున్నారు. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ మీ సిచ్యువేషన్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. మీరు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ దగ్గరికి, మీరు ఏది చెప్పలేకపోతున్నారు. ఏది చెప్పాలనుకున్నా కూడా అక్కడ ఈ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కానీ వాళ్ళ చుట్టూ ఎవరైనా ఉండటం కానీ వాళ్ళని ఎవరైనా మోటివేట్ చేస్తున్నారేమో, మమ్మల్ని ఎవరైనా దూరం చేస్తున్నారని మీ ఫీలింగ్ ఎలా ఉందో అలానే వాళ్ళ ఫీలింగ్ కూడా ఉంది. ది వే ఐ హేట్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. ఆ టైంలో మీ మధ్య ఈ సపరేషన్కి ఇది ఏదైతే ఈ ఒక రిలేషన్ కొంచెం గ్యాప్ తీసుకోవడానికి ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో ఆ సిచ్యువేషన్ని వాళ్ళు హేట్ చేస్తున్నారు. అంతే, ఆ టైంని హేట్ చేస్తున్నారు. ఇది జరగడం వల్లే కదా మేము దూరం అయిపోయాం అని వాళ్ళు ఎలా హేట్ చేస్తున్నారో, అట్ ద సేమ్ టైం మీరు కూడా ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరు కొంచెం గ్యాప్ రావడానికి కానీ, మీ ఇద్దరికి మధ్య సపరేషన్ జరగడానికి కానీ, లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైతే ఎనర్జీస్ జరిగినాయో అది వాళ్ళు హేట్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టపడట్లేదు. దానివల్లే మాకు ఇలా జరిగింది అనేది వాళ్ళ ఒపీనియన్. అట్ ద సేమ్ టైం మీ ఒపీనియన్ కూడా అదే విధంగా ఉంది గైస్. సో ఇంకెట్లా ఉందంటే, ఐఎమ్ అఫ్రేడ్ టు లాస్ యూ. భయపడిపోతున్నారు మీరు కానీ వాళ్ళకి కానీ. మీ పర్సన్ని మీరు మిస్ అయిపోతారేమో అనే భయం మీకు వస్తుంది. మీ పర్సన్కి కూడా అదే విధంగా మీరు దూరం అయిపోతారేమో అనే భయం లోపల ఉంది. కానీ బయటకి చెప్పుకోవట్లేదు, బయటకి టైం రావట్లేదు అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఎనర్జీస్ అయితే ఆ విధంగా ఉన్నాయి. ఒకరు మిస్ అయిపోతారేమో అనే భయం అయితే క్లియర్గా కనిపిస్తుంది అనేది కూడా రీడింగ్లో తెలుస్తుంది గైస్. సో యూనివర్స్ అయితే అట్లాంటి మెసేజెస్ అయితే ఫార్వర్డ్ చేసింది. ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోనే ఉంటూ ఇద్దరు ఎనర్జీస్ ఒకేలా ఉన్నాయో, ఒకేలా కనెక్ట్ అవుతున్నాయో, మీ సోల్మేట్ ఎట్లా ఆలోచిస్తున్నారో మీరు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. సో ఈరోజు రీడింగ్ అయితే ఇది గైస్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. మీకు రీడింగ్ ఎట్లా ఉంది, మీ ఎనర్జీస్ దీనికి కనెక్ట్ అవుతున్నాయా లేదా అని నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా పేరున థ్యాంక్ యూ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.